యుద్ధానికి ముందు 2-3 వారాలే అనుకున్నారు. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ట్రంప్ ప్రకటించారు 4-5 వారాల పాటు కొనసాగించవచ్చు అని చెప్పేసి. గతంలో కూడా మీరు చెప్తున్నట్టుగా జూన్‌లో ఇరాన్‌లోని అణుస్థావరాలను ధ్వంసం చేసినప్పుడు కూడా 12 రోజుల యుద్ధమే సార్ అది. కానీ ఇప్పుడేమో సెప్టెంబర్ వరకు యుద్ధం అంటోంది అమెరికా. ఏంటి సార్ అమెరికా వ్యూహం ఏంటి? అంటే అమెరికాకు తత్వం ఆలస్యంగా బోధపడుతున్నట్టుంది. అంటే వెనుజులాస్ టైప్ ఆపరేషన్ అనుకున్నది. జస్ట్ కమేనీని అంతం చేస్తే అయిపోతుంది, డీకాపిటేటింగ్ అని పేరు పెట్టారు. సో ఆ దేశం తమ చేతుల్లోకి వస్తుంది. ఇరాన్లోని ఇస్లామిక్ రెజీమ్లోనే ఎవరో కొంతమందిని ఎంపిక చేసుకున్నారు. వాళ్ళు వీళ్ళను కూర్చొని అనుకున్నారు. మన ప్రపంచానికి ఇచ్చిన ఉపన్యాసం ఏంటంటే ఇరాన్ ప్రజలకు అధికారం ఇవ్వడం, ఇరాన్ ప్రజాస్వామ్యం అని. కానీ రియాలిటీ ఏంటి? ఖమేనీని అంతం చేసి తన నమ్మిన బంటును, తమ పప్పెట్ను అదే ఇస్లామిక్ రెజీమ్ నుంచి పెట్టుకోవాలన్నది అమెరికా ఆలోచన. ఇది ట్రంప్ బహిరంగానే చెప్పాడు, ఏం సీక్రెట్ ఏం కాదు. ఇప్పుడు వెనుజులాలో ఏం చేశారు? మదురౌను తీసేశారు, తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. మదురౌ దగ్గర వైస్ ప్రెసిడెంట్గా ఉన్న డెల్సీ రోడ్తోనే కదా ఇప్పుడు అమెరికా రాజకీయం నడిపేది. సో అందువల్ల వెరీ క్లియర్, మీకు ఇరాన్లో కూడా అదే తరహా ఆపరేషన్. అంటే ఖమేనీని అంతం చేసి, ప్రపంచంలో ఖమేనీని అంతం చేసిన తొలి అమెరికన్ ప్రెసిడెంట్గా చరిత్రలో నిలబడాలి. ఎందుకంటే 47 ఇయర్స్గా ఇరాన్ ఇస్లామిక్ రెజిమ్ అమెరికాను సవాల్ చేస్తుంది 1979 నుంచి. ఇంతవరకు నో అమెరికన్ ప్రెసిడెంట్ కుడ్ అచీవ్ దిస్. ఇది ట్రంప్ అడ్వైజర్లు ఇచ్చిన సలహా. ఎవ్వరూ చేయలేని పని నువ్వు చేస్తే నువ్వు హీరో అవుతావు. అమెరికా దృష్టిలో హీరో అవుతావు, ఇజ్రాయెల్ దృష్టిలో హీరో అవుతావు, ఇతర ఇస్లామిక్ యాంటీ ఇరాన్ కంట్రీస్లో హీరో అవుతావు, చరిత్రలో నిలబడతావని. సో ట్రంప్ ఈజ్ ఎ మ్యాగ్లోమానియాక్ అంటారు. అంటే ట్రంప్ ఏంటంటే తాను గొప్ప గ్రేట్ అనిపించుకోవాలి, హెడ్లైన్ గ్రాబ్ చేయాలి, ప్రపంచమంతా తన వైపు చూడాలి, తన ఆధిపత్యం ఉన్నది అని ప్రపంచం భావించాలి. ఇది ట్రంప్ సైకాలజీ. ఈ సైకాలజీకి తగినట్టుగా యుద్ధతంత్రాన్ని నడిపారు. సో యుద్ధతంత్రం అనేది వారు స్ట్రాటజీస్ ఉన్నాయి. ట్రంప్ సైకాలజీతో యుద్ధంతో నడపద్దు కదా. సో ట్రంప్ సైకాలజీలో మొదటి అంశం ఏంటంటే తాను చాలా గొప్పవాడు అని నిరూపించుకోవాలి. ఇందుకొరకు ఏం చేశాడంటే ఖమేనీని అటాక్ చేసి ఎవరినో అక్కడ పెట్టి రావాలి అని. సరిగ్గా మీకు ఇప్పుడు క్యూబాలో కూడా అదే ఎత్తుగడ. ఇప్పుడు ఈ ఇరాన్ తర్వాత క్యూబాని నిన్న కూడా ప్రకటించాడు. సో క్యూబాలో కూడా అక్కడున్న ప్రభుత్వాన్ని ఎత్తేసి మార్కో రూబియోని అలా పెడతానంటున్నాడు. కాకపోతే ఇంకోరు ఇరాన్లో చూడండి, వెనుజులాలో మదురౌను తీసేసి అక్కడ ఇంకోరు పెట్టారు. అంటే అక్కడ ప్రజల కొరకని చెబుతూ తన మనుషుల్ని పెట్టుకోవాలి, తాను తిరుగులేని విజయాలు సాధించాను అనేది ఎట్లా చేయాలి అనేది మొదటి లక్ష్యం. సో ఈ ట్రంప్ సైకాలజీలో ఉండే తన చుట్టూ తానొక చాలా గొప్పవాణ్ణి, ఎవరు చేయలేని పనిని తాను చేశాను, చరిత్రలో తాను మాత్రమే చేయగలిగాను అనే భావనను కల్పించారు ఆయన ఆలోచన సరళి. సో ఆలోచన సరళికి అనుగుణంగా అటాక్ చేశారు. ఖమేనీ అంతం చేశారు కూడా ఫస్ట్ డేని. కానీ ఈ సమస్య ఏంటంటే ఎంత మూర్ఖత్వం చూడండి. అమెరికా ఎవరిని అయితే ఖమేనీకి వారసులుగా తమ నమ్మిన బంట్లుగా ఆడ పెట్టుకుందాం అనుకున్నారో వాళ్ళు కూడా ఈ దాడిలో చనిపోయారు. కనీసం వాళ్ళ పైన దాడి చేయకుండా కూడా యుద్ధం నడపలేకపోయారు. అది ట్రంపే చెప్పాడు, వి థాట్ దిస్ మ్యాన్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, వి వాంట్ టు ప్లేస్ దెమ్ ఇన్ దట్ రెజీమ్ బట్ అన్ఫార్చునేట్లీ దే వర్ ఆల్సో డెడ్ అన్నాడు. నువ్వు వాళ్ళు ఎట్లా చనిపోతావు? నువ్వు ఎవరినైతే కూర్చొని పెట్టాలనుకున్నా వాళ్ళనే నువ్వే చెప్పేస్తే ఎట్లా? సో అంత ట్రంప్ సైకాలజీకి యాక్చువల్ గ్రౌండ్ వార్క్ మధ్య అంత గ్యాప్. ఇక రెండవ సైకాలజీ ఏంటంటే ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెడ్లైన్ గ్రాబింగ్. సో తర్వాత ఏం జరుగుతుందో ట్రంప్ సంబంధం లేదు. ఈ డే హౌ డు ఐ గ్రాబ్ హెడ్లైన్స్. ఎందుకంటే రియాలిటీ టీవీ స్టార్. సో రియాలిటీ టీవీ స్టార్కు ఉండేటువంటి లక్షణాలు వేరే ఉంటాయి. రియాలిటీ టీవీ స్టార్కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే నాకు ఎప్పుడు నన్నే చూడాలి, నాకు అట్రాక్ట్ చేయాలి. సో ఐ షుడ్ అటెన్షన్ సీకింగ్ సైకాలజీ ఉంటుంది. సో ట్రంప్ సైకాలజీలో రెండవ అంశం ఏంటంటే ఈ రియాలిటీ టీవీ స్టార్ సైకాలజీ. అందుకే మీరు గమనించండి, మీకు ఒక హెడ్లైన్ వచ్చేసింది మదురౌది. సో నెక్స్ట్ హెడ్లైన్ కొరకు మళ్ళీ ఇరాన్ మీద పడ్డాడు. ఇరాన్ది హెడ్లైన్స్ సరిగా అయిపోలే, ఇంకా ఏం చేయాలో అర్థమవుతుంది. సెప్టెంబర్ దాకా నడిచేటట్టుంది. ఇమీడియట్గా ఇవాళ నిన్న మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇరాన్ తర్వాత నెక్స్ట్ క్యూబానే
ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం అని. అంతకుముందు గమనించండి, ఈ వెనుజులా కన్నా ముందు కొన్ని రోజులు గ్రీన్లాండ్ అన్నాడు, చాలా కాలం గ్రీన్లాండ్ ఎయిర్లైన్స్ నడిపాడు. అంతకుముందు కెనడా గురించి నడిపాడు, మీకు 51st స్టేట్ అని. సో ఇలా ఎప్పుడు కొన్ని రోజులు టారిఫ్ అని నడిపాడు. మీకు లాస్ట్ 1 yearలో చూడండి, ట్రంప్ లేని వార్త ఉండదు పేజ్ 1లో. సో ఈ రియాలిటీ టీవీ స్టార్ ఉండే అటెన్షన్ గ్రాబింగ్ సైకాలజీ రెండవది. అలా ఇక్కడ కూడా మొదలు పెట్టాడు. కానీ ట్రంప్ సైకాలజీకి ఇక్కడ వార్ గ్రౌండ్ వార్కు మళ్ళీ తేడా. మన ట్రంప్ అనుకున్నంత సులభంగా లేదు, ఇది చాలా కాంప్లెక్స్ ఆపరేషన్గా ఉంది. ఇరాన్ కెపబిలిటీని కూడా చాలా తక్కువ అంచనా వేశారు. మూడోది ఏంటి అంటే, ట్రంప్ సైకాలజీలో ఓపిక తక్కువ, సహనం తక్కువ, ఒక దానిపైన నిలబడడు. సో ఇప్పుడు అదే కనబడుతుంది చూడండి మీరు. మొదట్లో ఏమన్నా లాస్ట్ టైం 12 days తర్వాత వార్ ఆపాడు. యాక్చువల్గా మీకు నెతన్యాహు వార్ కంటిన్యూ చేయాలన్నాడు. అప్పుడు కూడా ఖమేనీనే అంతం చేయాలని నెతన్యాహు ప్రతిపాదన ట్రంప్ ఒప్పుకోలేక ఆపేశాడు. ఇజ్రాయెల్ వాజ్ కంప్లీట్లీ అప్సెట్. ఏమన్నాడు, అయిపోయింది, మొత్తం ధ్వంసం చేసేసిన న్యూక్లియర్ సైట్స్, ఇక ఇరాన్ దగ్గర అణ్వాయుధ కెపాసిటీ లేదు అన్నాడు. ఎందుకంటే దాడి ఆపదలుచుకున్నాడు కనుక ఆ పొజిషన్ తీసుకున్నాడు. వెంటనే మళ్ళీ ఏమన్నాడు, లేదు ఇప్పుడు ఇరాన్ దగ్గర అణ్వాయుధాలను అందుకే దాడి చేస్తున్నా అన్నాడు. నీవే చెప్పావు కదా లాస్ట్ జూన్లో ఇరాన్ దగ్గర అణ్వాయుధ సామర్థ్యం మొత్తం నాశనం అయిపోయింది అని. మళ్ళీ ఎందుకున్నాయంటే ట్రంప్ ఒక మాట మీద నిలబడాడు. హైలీ అన్ప్రిడిక్టబుల్, ఏ క్షణం ఏం మారుతాడో ఆయనకే తెలియదు. సో ఇప్పుడు మొదట్లో ఈ వారం మొదలయ్యేటప్పుడు ఏమన్నాడు, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డేస్ అన్నాడు, మ్యాటర్ ఆఫ్ వీక్స్ అన్నాడు, ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ మంత్స్ అంటున్నాడు. సో ట్రంప్ సైకాలజీ రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి ఇరాన్ వార్లో కూడా. మీకు ఇది 4th ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ డజంట్ ఓన్ ఈజ్ అలైస్ ఆల్సో. మీకు చూడండి ఇంత జరుగుతుంటే, మీకు ఆ యూరోప్ పైన అటాక్ చేశాడు, గ్రీన్లాండ్ విషయంలో కెనడా మీద అటాక్ చేశాడు, ఇప్పుడు ఆయన మిత్ర దేశాలన్నీ సఫర్ అవుతున్నాయి ఇరాన్ దాడుల్లో. వాట్ ఈజ్ డూయింగ్, ఏమీ చేయలేకపోతున్నాడు చూడండి. యుఏఈ, మీకు ఖతార్, బహ్రెయిన్, కువైత్, అన్ని దేశాలపైన అటాక్ జరుగుతుంటే, తుర్కీ, అజర్బైజాన్, ట్రంప్ ఈజ్ ఓన్లీ ఏ స్పెక్టేటర్, ఏమీ చేయలేకపోతున్నాడు. సో మరి ఇరాన్ దాడుల నుంచి తన మిత్రులు అటాక్ అవుతున్నా ఎందుకు ఏమి చేయలేని పరిస్థితి తీసుకొచ్చాడు. ట్రంప్ డజంట్ బాదర్. సో ట్రంప్కు ఉండే సైకాలజీలు ఏంటంటే, నో ఫ్రెండ్ నో ఫో, తన ప్రయోజనాలు నెరవేరాలి, ఎవరిని ఏ సమయంలో ఏం చేస్తుంది. ఇప్పుడు 5వ సైకాలజీ ఏంటంటే, ట్రంప్ నేచర్లో ఏంటంటే ఈ వాంట్స్ క్రెడిట్. అంటే ఫీల్డ్ మీద నిజంగా సక్సెస్ కాకపోయినా ఈ విల్ క్లెయిమ్ సక్సెస్ అండ్ గో అవే. ఇప్పుడు అది జరుగుతుందా అని అనుమానం. ఎందుకంటే మీరు గమనించండి, ఇండియా పాక్ వార్లో నేనే ఆపానన్నాడు, వెళ్ళిపోయాడు. మీకు చైనా విషయంలో ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి, చైనాను కట్టడి చేశానని. ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చి మీకు అంటే తన పని కాకపోయినా, సక్సెస్ కాకపోయినా ఈ క్లెయిమ్ సక్సెస్ అండ్ గోస్ అవే. సో ఇప్పుడు కూడా ఇరాన్లో కూడా అయిపోయింది, ఖమేనీ నుంచి లేపేశాం, మా లక్ష్యం నెరవేరింది అని వన్ ఫైన్ మార్నింగ్ ఈ మే గో బ్యాక్ ఆల్సో. ఆఫ్ఘనిస్తాన్లో అదే చేశాడు కదా. అందువల్ల ట్రంప్ సైకాలజీకి గ్రౌండ్లో ఉండే వార్ఫేర్కి మధ్య గ్యాప్ వల్ల ఈ పరిణామాలు జరుగుతాయి.